బాలీవుడ్ హీరో 'విక్కీ కౌశల్', 'రష్మిక మందన్న' నటించిన 'ఛావా' చిత్రం రెండో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ హోల్డ్‌తో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే 400 కోట్ల గ్రాస్‌ను అధిగమించి 500 కోట్లను అందుకుంది. ఈ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఫిబ్రవరి 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 334 కోట్ల నెట్‌ను, 444 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా రెండో వారంలో 100 కోట్ల రూపాయలను సాధించింది. ఇక ఈ చిత్రం 10వ రోజున 109 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. గతంలో 100 కోట్ల రూపాయలకు చేరువగా హిందీ పరిశ్రమలో 'స్త్రీ 2', 'గద్దర్ 2', 'యానిమల్', 'పఠాన్', 'దంగల్', 'సంజు' చిత్రాల పేరిట ఉండేది. అయితే ఆ చిత్రాలను అధిగమించింది ఈ 'ఛావా' చిత్రం. గతంలో 'స్త్రీ 2' 94 కోట్లు, 'గద్దర్ 2' 90 కోట్లు, 'జవాన్' 87 కోట్లు, 'యానిమల్' 82 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే రెండో వారంలో 'పుష్ప 2' 128 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ రికార్డును అధిగమించలేకపోయింది 'ఛావా' చిత్రం. ఈ మూవీ 10వ రోజున ప్రపంచవ్యాప్తంగా 41 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో 444 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇక ఓవర్సీస్‌లో కూడా $7 మిలియన్ అంటే సుమారుగా 61 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ మూవీ 11వ రోజున ఇండియాలో 12-15 కోట్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 18-20 కోట్ల మధ్య కలెక్షన్‌లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ మూవీ 500 కోట్లకు చేరువయ్యే అవకాశం కనిపిస్తుంది.